వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. ఆదివాసీలకు ప్రజాప్రభుత్వం అన్యాయం చేయదని రాష్ట్ర ప్రభుత్వం సదరు 49 జీవోను నిలుపుదల చేసేందుకు ఎంతవరకైనా అండగా ఉంటుందని ఆదివాసీలకు భరోసా ఇచ్చిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తన మాట నిలబెట్టుకున్నారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్తో పలుమార్లు చర్చించి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదించారు. మంత్రుల విజ్ఞప్తి, అధికారుల నివేదికలను పరిశీలించి సీఎం జీవోను నిలుపుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జీవో 49 నిలుపుదల చేస్తూ అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో శాసనసభ్యులతో పాటుగా అధికారులు కూడా పిలిచి అక్కడ మాట్లాడి అందరినీ అడ్రస్ చేస్తూ ఆ రోజు ఒక మాట చెప్పినాం. మీరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఈ తెలంగాణ ప్రభుత్వం అంటేనే, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన, ప్రజల బాగోగుల కోసం, ప్రజల మంచి కోసం చేసే ప్రభుత్వం. కాబట్టి ఆ జీవో ఎందుకు వచ్చిందో ఎట్లొచ్చిందో తెలియదు. నేను నిన్ననే ఇక్కడికి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రికి వచ్చిన దీనిపైన సంబంధిత అధికారులతోటి, అట్లాగే జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రం పోయిన తర్వాత రాష్ట్ర అధికారులతో మాట్లాడి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేస్తాం. దాన్ని ఆ ఇచ్చిన జీవోను దాన్ని అబేయన్స్ పెట్టించి, అంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళి